ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, విత్డ్రాల్ అనేవి సేమ్ డేలోనే క్రెడిట్ అవుతాయండి. విత్డ్రాల్ 20th డేట్ నాడు, సో కంపెనీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఈరోజు 20th డేట్ నాడు ఎవరైతే విత్డ్రా పెట్టారో ఆ రోజు ఐఎంపిఎస్ వాళ్ళ ప్రాబ్లం అయితే ఉందండి. సో ఇంతకు ముందు మనకు విత్డ్రాల్ పెట్టగానే విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కావచ్చు, 10 minutes కావచ్చు, లేదా విత్ ఇన్ ఒక 5-6 seconds లో, 10 minutes లో క్రెడిట్ అయినాయి. ఎందుకైనా అంటే అప్పుడు ఐఎంపిఎస్ గేట్వే అనేది ఉండేదండి. కానీ ఐఎంపిఎస్ గేట్వే వాళ్ళు సర్వీస్ అనేది ప్రాపర్ గా ప్రొవైడ్ చేయట్లేదు లీడర్స్. సో వాళ్ళతోనే దగ్గర దగ్గర 2 lakh ఫండ్ అనేది హోల్డ్ లో ఉండిపోయింది. సో వాళ్ళతో 2 lakh ఫండ్ అనేది హోల్డ్ లో ఉండిపోయిందండి. సో 20వ తారీఖున విత్డ్రా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్లు అనేవి ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ అనేవి కొంతమంది పెండింగ్ లో ఉన్నాయండి. 20వ తారీఖులో విత్డ్రా పెట్టిన వాళ్ళ అమౌంట్లు కొంతమంది పెండింగ్ లో ఉన్నాయి. సో దాని తర్వాత 20వ తారీఖు తర్వాత 22, 23లో పెట్టిన వాళ్ళందరివి క్రెడిట్ అయిపోయినాయండి. అండ్ 24 ఈ రోజు పెట్టుకున్న వాళ్ళ కూడా ఆల్మోస్ట్ ఒక 30,000, ఈ రోజు 60,000 దాకా విత్డ్రా పెట్టుకున్నారు. సో ఇంకో 20,000 దాకా విత్డ్రా పెట్టుకోవాలనేసి సో మనకి కంపెనీ మేనేజ్మెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిందండి. సో ఇంకో 20,000 రూపాయలు పెండింగ్ ఉంది. అది కూడా అయిపోతే ఈ రోజు 24వ తారీఖున ఈ రోజు పెట్టిన వాళ్ళకి అందరికీ రిసీవ్ అయిపోతుంది. ఇంకో 20,000 రూపాయలు పెండింగ్ ఉందండి. సో లీడర్స్ ఇక్కడ సిస్టమ్ అనేది, సో స్టార్టింగ్ లో మనకు హ్యాపీగా విత్డ్రాలు అనేవి సరిగ్గా జరిగినాయి. సో ఇప్పుడు కొంచెం ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి. ఎనీహౌ సో అవి సాల్వ్ వెరీ సూన్ మన మేనేజ్మెంట్ కూడా సాల్వ్ చేస్తున్నారండి. ఆల్టర్నేటివ్ మాన్యువల్ గా పంపిస్తున్నారు ప్రెసెంట్. ఆల్టర్నేటివ్ ఒక బెస్ట్ సర్వీస్ ఐఎంపిఎస్ గేట్వేని ఇంటిగ్రేషన్ అనేది చేపిస్తున్నారండి. సో మనకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇలాంటి సమస్యలు రాకుండా బెస్ట్ ఐఎంపిఎస్ పేమెంట్ గేట్వే వాళ్ళని ఇంటిగ్రేషన్ అయితే చేపిస్తున్నారండి. సో దానికోసం మనం కొంచెం పేషెన్సీతో అయితే ఉండాలి. అండ్ ఈ రోజు పెట్టిన వాళ్ళకి ఈవినింగ్ లోపలే విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ గా క్రెడిట్ అయిపోతాయండి. మై డియర్ లీడర్స్, మార్కెట్ లో స్టేబుల్ గా ఉండడానికి వచ్చిన కంపెనీ ఏదో ఎత్తిపోయి ఆపేద్దామని కాదండి. సో మార్కెట్ లో స్టేబుల్ గా ఉండాలి. చాలా మంది కండి ఈరోజు ఎంతో మంది ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకున్నారండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన కంపెనీలో. జాయిన్ అయ్యి 1 month లో 20,000, 30, 40, 50, 2 లక్షలు, సో 3 లక్షలు ఇలా అల్టిమేట్ ఇన్కమ్ తీసుకున్నారండి. సో అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ మనం జాయిన్ అయ్యి జస్ట్ రిఫర్ చేసినా చేయకపోయినా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు మనం అందరం తెలుసుకోబోతున్నాము. Recording in progress. సో వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు మనం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నాం లీడర్స్. సో మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఒక్కసారి ఫాలోఅప్ చేసి మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి. ఎందుకంటే చాలా మంది మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుని ఉంటారు, మిస్ అయి ఉంటారండి. సో మీటింగ్ స్టార్ట్ అయింది అనేసి ఒక్కసారి వాళ్ళకు రిమైండర్ మెసేజ్ పెట్టండి. ఇంకో 2 minutes లో మనం సెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందాం లీడర్స్. హలో మై డియర్ లీడర్స్, వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు మనం ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నామండి. సో మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఒక్కసారి ఫాలోఅప్ చేసి మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి లీడర్స్. Recording stopped. ఇంకాసేపట్లో మనం సెక్షన్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. అండ్ కొంతమంది వాళ్ళ ఒక బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు లేదా ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. సో మీరు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తప్పుగా ఇచ్చింటే, ఐఎఫ్ఎస్సి కోడ్ మెయిన్ థింగ్, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇచ్చింటే మీరు మన వాట్సాప్ కస్టమర్ సర్వీస్ని సపోర్ట్ని వాడుకొని దాన్ని క్లియర్ చేసుకోండి. ప్రాపర్గా పంపించండి. సో మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా పంపిస్తే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది లీడర్స్. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు మీకుంటే డైరెక్ట్ వాట్సాప్ కస్టమర్ సపోర్ట్ అయితే వాడుకోవచ్చు అండి, మనకు సాల్వ్ అవుతాయి. మెయిన్ థింగ్, సో ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా పెట్టినా కానీ సో వాట్సాప్ సపోర్ట్ని వాడుకోండి. అయితే వాట్సాప్ సపోర్ట్ కూడా 10 బిలో
మనము 10 బిలో మనం వాడుకోవడానికి ఉంటుందని 10 అబోవ్ డిలే అవుతుంది. సో 10 బిలో నైట్ 10 గంటల లోపలే సో టైమింగ్ ఉంటుందండి. 10 గంటల లోపలే మీరు ఏదన్నా ఉండని మీరు క్లియర్ చేసేసుకోండి మీ ప్రాబ్లమ్స్ అనేవి. అయితే రండి లీడర్స్, ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ ఒక వండర్ఫుల్ సెక్షన్ని Recording in progress. స్టార్ట్ చేద్దాం. మై డియర్ లీడర్స్, వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ మనం జస్ట్ పార్ట్ టైమ్‌గా వర్క్ చేసినా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ వర్క్ చేయకపోయినా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న లీడర్స్‌కి, నెట్వర్క్ చేస్తున్న లీడర్స్‌కి కావచ్చు, మనలాంటి లీడర్‌లకు కావచ్చు, అండ్ నాన్ వర్కింగ్ కోసం చూస్తున్న వాళ్ళకి కావచ్చు, అందరి లైఫ్‌లు మార్చడానికి వచ్చిన అద్భుతమైన కాన్సెప్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్ మన అభిరుచి పికిల్స్. ఇక్కడ వర్కింగ్ చేసే వాళ్ళు బాగుపడతారు. నాన్ వర్కింగ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా బాగుపడతారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆదాయాన్ని సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. మై డియర్ లీడర్స్, మీరు ఇక్కడ ఒక టీమ్ చేసుకోవడం వల్ల కంపెనీలో వర్క్ జరిగే కొద్దీ మీ టీం ద్వారా కూడా మీకు మళ్ళీ వాళ్ళ మీద ఆదాయాలు రావడం జరుగుతుంది. అండ్ అంతేకాదండి, మీరు ఒకవేళ టీం చేసుకోకపోయినా ఎవరైతే నాన్ వర్కింగ్ కోసం వస్తారో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అల్టిమేట్ ఇన్కమ్ ఉంటుందండి. బ్యూటిఫుల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం సంపాదించవచ్చు లీడర్స్. అయితే రండి, మనం బిజినెస్ ప్లాన్ గురించి ఇంకా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందామండి. అబౌట్ అభిరుచి పికిల్ స్టోర్. కంపెనీ ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళ ఒక అప్‌కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ కామర్స్. సో, ఈ కామర్స్ సాఫ్ట్‌వేర్ అనేది, ఈ కామర్స్ వెబ్‌సైట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారండి. సో, ప్రెజెంట్ అనేది ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే, సో, ఈ కమ్యూనిటీని వాడుకొని ఐ మీన్ ఇప్పుడుండే కమ్యూనిటీ ఏదైతే ఉందో, సో, ఫ్యూచర్‌లో ఏమైనా ప్రొడక్ట్ మనం గనక పర్చేజ్ చేస్తే, ఈ ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం వల్ల ఈ కామర్స్‌లో ఆ ప్రొడక్ట్స్ అనేవి మన కూపన్ ద్వారా కూడా డిస్కౌంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ విధంగా మనం అద్భుతంగా ఇన్కమ్ అనేది సంపాదియొచ్చు. ఐ మీన్ క్యాష్ బ్యాక్‌లు కూడా తీసుకోవచ్చండి. ఇది అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్‌గా ఒక ఈ కామర్స్ ప్లాన్ అనేసి చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక టీమ్‌ని బిల్డ్ చేయడం వల్ల అద్భుతమైన ఇన్కమ్ సంపాదియొచ్చండి. అది ఎలానో ఇప్పుడు మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. అవర్ బిజినెస్ ప్లాన్. కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ చూసుకున్నట్టయితే, వి ఆర్ ఆఫరింగ్ గ్రేట్ బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ అండి. సో, ఇక్కడ ప్రతి ఒక్కరికి కంపెనీ ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్‌ని ఆఫర్ చేస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు హ్యాపీగా వాళ్ళ ఒక ఇన్‌కమ్స్ ఎర్న్ చేసి ప్రతి ఒక్కరు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలనే ఇంటెన్షన్‌తోనే వీళ్ళు ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవ్వరైనా గాని వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. వన్ టైమ్ కేవలం ఒకే ఒకసారి రూ. 2000తో ఇక్కడ మనం జాయిన్ అయిపోవచ్చు. రూ. 2000తో జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ మనం అద్భుతమైన ఇన్కమ్ సంపాదియొచ్చు. అండ్ కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్‌గా జాయిన్ అయితామండి రూ. 2000తో. అండ్ ఇక్కడ షాపింగ్ కూపన్ 2000తో జాయిన్ అవ్వడం వల్ల కంపెనీ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్‌ని వాడి కంపెనీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లలో ఈ కామర్స్ సైట్‌లో గ్రోసరీస్ ఉంటాయండి. అండ్ పికిల్స్ ఉంటాయి. అండ్ స్వీట్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అన్ని రకాల ఐటెమ్స్ ఉంటాయండి. అందులో మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం వల్ల డిస్కౌంట్ రూపంలో కూడా పొందొచ్చండి. అలాంటి ఒక ఆపర్చునిటీ అనేది కంపెనీ క్రియేట్ చేస్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్, అండ్ లెవెల్ కమిషన్, డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. టోటల్‌గా మనం ఇక్కడ 4 రకాల ఆదాయాలనైతే సంపాదియొచ్చండి. సో, 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్. ఈ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వచ్చేసి మనం ఎవరినైతే రిఫర్ చేస్తామో డైరెక్ట్ స్పాన్సర్, మనం రిఫర్ చేసిన వ్యక్తి మీద మనకు రూ. 350 వస్తుందండి. రిఫర్ చేసిన వ్యక్తి మీద రూ. 350 వస్తుంది. వన్ టైమ్ రాదండి. అతను ఎన్ని సార్లు కంపెనీలో ఒక ఆటో పూల్ నాన్ వర్కింగ్ గ్లోబల్ ఇన్కమ్ ఉంది. అతను ఆ ఇన్కమ్ తీసుకున్న ప్రతిసారి వస్తుంది. దాని గురించి ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేస్తే రూ. 700 అండి. అదే మీరు ఐదుగురిని రిఫర్ చేస్తే రూ. 1750 అండి. వన్ డే ఒక 7 మెంబర్స్‌ని రిఫర్ చేసినా, ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చేసినా మీరు రూ. 1750 జస్ట్ వన్ డేలోనే సంపాదియొచ్చండి. ఇలా రిఫర్ చేస్తూ వెళ్ళిన అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు మన అభిరుచి పికిల్‌లో. అండ్ నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్. సో, నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందామండి. ఇక్కడ మనం వర్క్ చేసినా, చేయకపోయినా గ్లోబల్‌గా కంపెనీ సింగిల్ లెగ్‌లో అందరిని వేసుకుంటూ ఎళ్తుందండి. సో, సింగిల్ లెగ్‌లో వేసుకుంటెళ్ళి నెలకు రీబర్త్ అనేది చేస్తుంది. రీబర్త్ మీన్స్ ఆటో పుల్ అనేది చేస్తుందండి. ఆటో పుల్ ఏ విధంగా చేస్తుందో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఏ విధంగా జరుగుతుందంటే ఆటో పుల్ అనేది
ఇక్కడ మనం సింగిల్ లెగ్ లో జాయిన్ అయిన తర్వాత కంపెనీయే ఇద్దరిని ఇస్తుందండి. ఈ ఇద్దరి మీద 1400 రూపాయలు వస్తుంది. 1400 రూపాయలు ఏదైతే వస్తుందో టోటల్ కలిపి సో 2800 రూపాయలు అవుతుందండి. 2800 రూపాయల్లో మన ఐడి అనేది 2000 రూపాయలతో రీబర్త్ అవుతుంది. మనకు వచ్చే ప్రాఫిట్ 800 రూపాయలండి. ఈ విధంగా కంపెనీ నెలకు కనీసం ఒకసారి నుంచి 2 సార్లు, నెల అంటే మీరు జాయిన్ అయిన 30 డేస్‌లో సో మనం జాయిన్ అయిన 30 డేస్‌లో 1-2 టైమ్ సో 1 నుంచి 2 సార్లు కంపెనీ రీబర్త్ అనేది చేయడం జరుగుతుందండి. సో 1 నుంచి 2 సార్లన్నా కనీసం 800 రూపాయల నుంచి నెలకు మనమేం టీమ్ చేయకుండా వచ్చే ఇన్‌కమ్ అండి. ఓకే. 800 రూపాయల నుంచి నెలకు 1600 రూపాయలు సంపాదించొచ్చండి వితౌట్ ఎనీ టీమ్ బిల్డింగ్. ఈ విధంగా నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి ఇక్కడ మనం. సో 30 డేస్‌కి మినిమమ్ సో 30 రోజులకి 1 నుంచి 2 సార్లండి. 2 సార్లు అనేది మనకు నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ కమిషన్. లెవెల్ కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే 350 రూపాయలతో జాయిన్ అయితారో, సో 350 రూపాయలతో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్ రిఫరల్ ఎంతమంది ఏస్తే అంతమంది మీద 350 రూపాయలు వస్తుంది లీడర్స్. సో రోజుకి అన్‌లిమిటెడ్‌గా డైరెక్ట్ స్పాన్సర్స్ ఏసుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌గా సంపాదించొచ్చండి. అండ్ అంతేకాదు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ ఈ విధంగా లెవెల్ వైస్‌గా కూడా అప్ టు 5దో లెవెల్ వరకు మనకిక్కడ ఇన్‌కమ్స్ రావడం జరుగుతుంది. సో ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు వస్తుందండి. సెకండ్ లెవెల్‌లో 50, థర్డ్ లెవెల్‌లో 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్‌లో 50 రూపాయలు అండ్ ఫిఫ్త్ లెవెల్‌లో 50 రూపాయలు. ఈ విధంగా మనకు 5 లెవెల్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు ఇక్కడ కమిషన్ రావడం జరుగుతుంది. అద్భుతమైన ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చండి. సో లెవెల్ కమిషన్. అండ్ డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. ఇదే అద్భుతమైన ఇన్‌కమ్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ మన టీమ్‌లో కంపెనీలో మన టీమ్ మెంబర్స్ ఎవరైనా గాని 800 రూపాయలు తీసుకున్న ప్రతిసారి వాళ్ళ ఐడీ మళ్ళీ కొత్త ఐడీతో సమానమండి. కొత్త ఐడీ పడినప్పుడు, కొత్తగా ఐడీ పడినప్పుడు ఏ విధంగా లెవెల్ కమిషన్‌లు వాళ్ళ మీద ఫస్ట్ టైమ్ వచ్చింటాయో, మళ్ళీ వాళ్ళు 800 రూపాయలు తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళ ఐడీని 2000 రూపాయలతో రీటాపప్ చేస్తుందండి. సో రీటాపప్ 2000 రూపాయలతో చేస్తుంది కాబట్టి, మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఏదైతే ఇన్‌కమ్ ఉందో అగైన్ మనకు సో వాళ్ళ మీద అగైన్ 50 రూపాయలు ఫస్ట్ లెవెల్ ఉంటే 350, సెకండ్ లెవెల్‌లో ఉంటే వాళ్ళు 50 రూపాయలు, థర్డ్ లెవెల్ ఉంటే 50 అండ్ ఫోర్త్ టు ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు వస్తుందండి. మళ్ళీ వస్తుంది. వన్ టైమ్ కాదు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనం తీసుకోవచ్చండి. మై డియర్ లీడర్స్ డైరెక్ట్‌గా ఒక 100 మెంబర్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఒక 100 మెంబర్స్‌ని డైరెక్ట్ స్పాన్సర్స్ వేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్. ఈ 100 మెంబర్స్ మీద ఒక్కొక్కళ్ళ మీద మనకు 50 రూపాయలు చొప్పున సో ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున మల్టిపుల్ టైమ్స్ వస్తుందండి. అంటే డైరెక్ట్ రిఫరల్ ఉంటే ఈ డైరెక్ట్ రిఫరల్‌లో కనీసం రోజుకి ఒక 5 మెంబర్స్ సో రీబర్త్ అయినా గాని ఓకే. రోజుకి ఒక 5 మెంబర్స్ రీబర్త్ అయినా గాని సో ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున మనకు సో ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున మనం రోజుకి 1700 రూపాయలు తీసుకోవచ్చండి. సో డైరెక్ట్ స్పాన్సర్స్ పెంచుకోండి. వీలైనంత వరకు ఒక 100 మెంబర్స్‌ని ఏసుకుంటే ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం టీమ్ నుంచి కూడా మంచి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు 50 రూపాయలు వస్తూనే ఉంటుందండి. ఒకసారి కాదు ఎన్ని సార్లు వీళ్ళు రీబర్త్ అయినా అన్ని సార్లు వస్తుంది. దీని గురించి ఇంకా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో 4/4 మ్యాట్రిక్స్‌లో టీమ్ డెవలప్ అయితే ఓకే లీడర్స్ 4/4 మ్యాట్రిక్స్‌లో టీమ్ డెవలప్ అయితే ఏ విధంగా ఇప్పుడు ఇన్‌కమ్ వస్తుందో దాని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ 4/4 మ్యాట్రిక్స్‌లో టీమ్ డెవలప్ అయితే రోజుకి ఒక నలుగురు గనక మన టీమ్‌లో రీబర్త్ అయ్యారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున 1400 రూపాయలు పర్ డే తీసుకుంటామండి. అండ్ సెకండ్ లెవెల్‌లో 16 మంది రీబర్త్ అయ్యారనుకోండి. ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 800 రూపాయలు డైలీ తీసుకుంటామండి. అంటే ఇక్కడ లీడర్స్ మన డౌన్ లైన్స్ రీబర్త్ ఇన్‌కమ్ తీసుకున్న ప్రతిసారి అంటే కంపెనీలో 800 రూపాయలు వాళ్ళు తీసుకున్న ప్రతిసారి లెవెల్ ఇన్‌కమ్‌లు షేర్ అయితాయి కాబట్టి అండ్ మూడో లెవెల్‌లో ఇక్కడ మనం చూసుకోవచ్చు 64 మంది ఉన్నారు. 64 మంది కంపెనీలో రీబర్త్ ఇన్‌కమ్ తీసుకున్న ప్రతిసారి మళ్ళీ వాళ్ళ మీద 50 రూపాయలు వస్తుంది. అండ్
నాలుగో లెవెల్లో 256 మంది రీబర్త్ అయిన ప్రతిసారి ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 12,800 రూపాయలు మళ్ళీ వస్తుందండి. అండ్ ఐదో లెవెల్లో 1024 మంది రీబర్త్ అయిన ప్రతిసారి ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున అగైన్ వాళ్ళ మీద మనకు రీబర్త్ లెవెల్ కమిషన్ అనేది అగైన్ అండ్ అగైన్ వస్తూనే ఉంటుందండి. అల్టిమేట్ ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు. సో రోజుకి మీరు పర్ డే ఇన్కమ్ 51,200 రూపాయలు తీసుకోవచ్చండి. ఈ విధంగా అద్భుతమైన ఆదాయాన్ని మనం సంపాదించవచ్చు. అండ్ 10/10 మ్యాట్రిక్స్ లో గనక టీమ్ ఫామ్ అయితే ఏ విధంగా రీబర్త్ ఇన్కమ్ వస్తుందో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. సో 10/10 మ్యాట్రిక్స్ లో గనక టీమ్ డెవలప్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు 10/10 మ్యాట్రిక్స్ లో డైరెక్ట్ ఒక 10 మంది డైలీ రీబర్త్ అయ్యారనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున 3,500 రూపాయలు తీసుకోవచ్చండి మనం పర్ డే. అండ్ సెకండ్ లెవెల్లో ఒక 100 మంది రీబర్త్ అయిన ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు పర్ డే తీసుకోవచ్చండి మనం. అండ్ థర్డ్ లెవెల్లో 1000 మంది రీబర్త్ అయిన ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 50,000 రూపాయలు మనం తీసుకోవచ్చండి. ఇది పర్ డే కావచ్చు, లేదా ఒక 2-3 డేస్ లో అయినా కానీ 50,000 రూపాయలు సంపాదించవచ్చు. అండ్ ఒక 10,000 మంది ఓవరాల్ 1 మంత్ లో 10,000 మంది మీ టీంలో కొత్త ఐడీలు అండ్ పాత ఐడీలు అన్ని కలిపి రీబర్త్ అయినవి అన్ని కలిపి ఒక 10,000 ఐడీలు అయినా కానీ మొత్తం 50 రూపాయలు చొప్పున జస్ట్ 50 రూపాయలండి. కానీ బ్యూటిఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. సో కంపెనీలో ఒక ఐడి పడగానే ఇంకొక ఐడి రీబర్త్ అవుతుంది. ఈ సింపుల్ లాజిక్ చెప్తా, ఎందుకంటే ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ 100% పొటెన్షియల్ ఉంది. అది ఎలా ఉందో సింపుల్ గా చెప్తానండి. సింపుల్ లాజిక్. ఇప్పుడు కంపెనీలో ఒక ఐడి పడగానే ఒక ఐడికి ఇమ్మీడియట్ గా 800 రూపాయలు వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు 800 రూపాయలు వచ్చినందుకు ఆ ఐడి 2,000 రూపాయలతో రీటాప్అప్ అవుతుంది. రీటాప్అప్ అయినప్పుడు ఐడి రీటాప్అప్ అయినప్పుడు వాళ్ళ అప్లైన్లకి 5వ లెవెల్ వరకు లెవెల్ ఇన్కమ్లు షేర్ అవుతాయండి. ఫస్ట్ లెవెల్ 350, సెకండ్ లెవెల్ 50, ఫిఫ్త్ లెవెల్ వరకు 50, అంటే 5గురికి లెవెల్ ఇన్కమ్లు షేర్ అవుతాయండి. అండ్ కొత్త ఐడి పడిందిగా, ఆ కొత్త ఐడి నుంచి కూడా లెవెల్ ఇన్కమ్ 5గురికి షేర్ అవుతుంది. ఎంత అయిందండి? మొత్తం 10 మంది ప్లస్ 800 రూపాయలు ఒకరికి వెళ్తుంది. ఓకే, 800 రూపాయలు ఒకరికి, టోటల్ 11 మందికండి. కంపెనీలో జస్ట్ సింగిల్ ఐడి పడడం వల్ల, ఒక్క ఐడి పడడం వల్ల 11 మందికి అటువైపు ఏమో రీబర్త్ అయిన ఐడి నుంచి వెళ్తుంది, ఇటువైపు ఏమో కొత్త ఐడి. సో ఎవరైతే వాళ్ళ రిఫర్ ఉంటారో, స్పాన్సర్ ఉంటారో వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి వెళ్తుందండి. అల్టిమేట్ ఇన్కమ్ అసలు మనము ఇక్కడ ఒక వర్షపు చినుకుల వర్షం అనేది చూడొచ్చండి. మనం చినుకులు చినుకులుగా కురిసి ఇక్కడ ఇన్కమ్ల వర్షం అనేది సంపాదిస్తాం లీడర్స్. అలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ విధంగా కంపెనీలో ఐడిల్ పడే కొద్దీ మన టీం ఒక 10,000 మంది ఉన్నారనుకోండి, 10,000 మంది రీబర్త్ అయినా, అంటే 10,000 మందికి రీబర్త్ అనేది కూడా కాదండి. సో 10,000 మంది రీబర్త్ అయినప్పుడు మనకు 50 రూపాయలు చొప్పున, ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున మనం ఈజీగా 5 లక్షల రూపాయలు 1 మంత్ లో తీసుకోవచ్చండి. అండ్ 5వ లెవెల్లో ఒక 10 లక్షలు, 1,00,000 మంది లైఫ్ టైంలో 1,00,000 మంది రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున మనం ఇక్కడ 50 లక్షల రూపాయలు తీసుకోవచ్చండి. మై డియర్ లీడర్స్, ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ గా ఇలాగే కొనసాగుతూ వెళ్తే ఫ్యూచర్ లో ఒక 10 లక్షల ఐడీలు గనక మీ టీంలో ఉన్న అన్ని ఐడీలు 10 లక్షల సార్లు రీబర్త్ అయ్యింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ మీ ఇన్కమ్ కనీసం ఒక 10 కోట్ల రూపాయలు ఉంటుందండి. ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ప్లాట్ఫామ్ ని నమ్మి, ఎవరైతే సో మాతో పాటు అండ్ కంపెనీ మేనేజ్మెంట్ తో పాటు ఎవరైతే జర్నీ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేవి సెటిల్ అవుతాయండి. అలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకొని సెక్షన్ ఎండ్ చేద్దాం. మినిమం విత్డ్రాలు 100 రూపీస్ అండి. సో 100 రూపీస్ అవ్వగానే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. 5% చార్జెస్ ఉంటాయండి. 5% టీడీఎస్ చార్జెస్, 5% అడ్మిన్ చార్జెస్ ఉంటాయి. నాకు ఈ చార్జెస్ తక్కువ పడాలి సార్, 10% అవుతుందండి. చార్జెస్ అనేవి 10% ఉంటాయి, కట్ ఆఫ్. అయితే ఈ కట్ ఆఫ్ ఉండకూడదు నాకు అని అనుకుంటే ఉండే ఫండ్ ని ఐడిల్ యాక్టివేషన్ కి ఉపయోగించుకోండి. మీకు అప్పుడు జస్ట్ 5% కట్ అవుతుందండి. అడ్మిన్ చార్జెస్ ఒక్కటే కట్ అవుతాయి. సో ఉండే ఫండ్ ని ఐడిల్ యాక్టివేషన్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చండి మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్ క్రెడిట్ సేమ్ డేనే. మీరు విత్డ్రా పెట్టగానే మీకు విత్ ఇన్ నైట్ లోపలే క్రెడిట్ అయిపోతుందండి. అదే రోజే నైట్ లోపలే, మీరు పడుకునే లోపల మీరు మార్నింగ్ పెట్టగానే క్రెడిట్ అయిపోతుంది. అండ్ విత్డ్రా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్నూన్ 1 PM అండి. అండ్ మీరు ఇక్కడ విత్డ్రా పెట్టుకోవడానికి నో డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ. డైరెక్ట్ రిఫరల్ ఉండాల్సిన అవసరమే లేదు. అండ్ ఇదేదో ప్రోడక్ట్ సేలింగ్ బిజినెస్ కాదు, కంప్లీట్ ఇన్కమ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఒక మొబైల్ నంబర్ మీద, ఒక పాన్ కార్డ్, ఒక మెయిల్ ఐడి మీద మీరు అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు అండి. బ్యాంక్ డీటెయిల్స్ మీద కూడా అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు.
ఒక 10 ఐడీలు వేసుకున్నా కానీ ఆ 10 ఐడీలకి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేయచ్చండి. కానీ లీడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ చాలా మంది ఇస్తున్నారు, మిస్టేక్ చేస్తున్నారు. కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారనుకోండి, మీకు ప్రాపర్గా విత్డ్రాల్ అనేవి అయిపోతాయండి. సో ఇవి లీడర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఐ హోప్ మీకు మన అభిరుచి పికిల్ ప్లాన్ గురించి క్లియర్ కట్గా అర్థమైందనేసి అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లాన్ గురించి కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి, వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి. Recording stopped. సో నా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి యూనిక్ కాన్సెప్ట్ని నేను ఎక్కడా చూడలేదండి. సమ్ టైమ్స్ అటు ఇటు అయినా కానీ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఇక్కడ ప్లాన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎవరో ఒకరు కంపెనీలో వర్క్ చేస్తూ పోతూ ఉంటారు. సో ఎవరో ఒకరు చేస్తూ పోవడం వల్ల ఇక్కడ ఇన్కమ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మనం అందరం సక్సెస్ అయ్యే ప్లాట్ఫామ్ అండి. మనం అందరం కలిసి ఇక్కడ గనక అందరం కలిసి ఒక టీం వర్క్ చేసినట్టయితే మనం అందరం సెటిల్ అయిపోతామండి లైఫ్లో. సో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కలిసి టీం వర్క్ చేద్దాము ఏదైనా కానీ. సో టీం వర్క్తోనే పాసిబిలిటీ ఉంటుంది. సో టీం వర్క్ చేద్దాం, వర్క్ చేసే లీడర్లు అందరూ టీం వర్క్ చేయండి, అద్భుతమైన ఆదాయాన్ని మనం ఇక్కడ సంపాదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈ ఒక సెక్షన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ రేపు సేమ్ 7 గంటలకి ఉంటుందండి మీటింగ్. ఈరోజు అటెండ్ కాని వాళ్ళు, లేట్గా అటెండ్ అయిన వాళ్ళు, సో రేపు అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక క్లారిఫికేషన్ అండి. సో 20వ తారీఖున ఎవరైతే విత్డ్రాల్ పెట్టారో ఆ రోజు ఐఎంపిఎస్ వాళ్ళది ప్రాబ్లం ఉండడం వల్ల ఎవ్వరికి క్రెడిట్ అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 60% పీపుల్స్కి క్రెడిట్ అయింది. ఇంకో 40% పీపుల్కి పెండింగ్ లో ఉందండి. ఎందుకంటే ఐఎంపిఎస్ వాళ్ళతో దాదాపు ₹1,00,000 వరకు హోల్డ్లో ఉండిపోయింది అమౌంట్ అనేది. సో అది మనకు వెరీ సూన్ అది బ్యాక్ అవుతుంది ఇంకో 4 వర్కింగ్ డేస్ లో. అండ్ 22వ తారీఖు, 23 అండ్ 24 ఈ రోజు విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అందరికి విత్డ్రాల్ అనేవి సో ఇచ్చేసారంట. ఇంకొంతమందికి పెండింగ్ ఉందంట అండి. సో ఇంకో ₹20,000 మాత్రమే పెండింగ్ ఉందంట. ఈ రోజు 60,000 రూపాయల వరకు విత్డ్రా పెట్టారంట. 20,000 వరకు పెండింగ్ ఉందంట అండి. సో ఈ రోజు నైట్ లోపల అందరికీ క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ మీ ఐఎఫ్ఎస్సి కోడ్లు రాంగ్ గా పెట్టింటే అది కొంచెం చూసుకోండి. అండ్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకవేళ రాంగ్ గా ఉందనుకోండి, కంపెనీ మేనేజ్మెంట్ కొత్త ఆప్షన్ అనేది పెడుతూ ఉన్నారండి. సో రాంగ్ గా ఉందంటే మనకు అంటే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా పెడుతున్నప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ ఉందని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి. రిజెక్ట్ చేయడం వల్ల రిటర్న్ ఆ ఫండ్ అనేది మనకు బ్యాక్ వచ్చేస్తుంది, మన వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. వ్యాలెట్కి యాడ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని మనము మళ్ళా మన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారండి. సో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, మనమే ఎడిట్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నారు. సో ప్రతి ఒక్కటి స్మూత్ గా రన్ అవుతుందండి. వెయిట్ చేయండి, పేషెన్సీతో వెయిట్ చేయండి. నాకు తెలిసి ప్రతి లీడర్ వర్క్ చేద్దాం, సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా సెట్ అయినాక పరిగెడదామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి సో థ్యాంక్ యూ సో మచ్. మనమందరం ఈ ఒక ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవ్వడానికి కోసమే సో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం లీడర్స్. సో మీకు సమ్ అప్డేట్స్ అనేవి క్లారిటీ వచ్చినాయి అనుకుంటా, సమ్ అప్డేట్స్ అనేవి మీకు అందినాయి అనుకుంటాను. సో విత్డ్రాల్ అనేవి సేమ్ డేనే క్రెడిట్ అయిపోతాయండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. విత్డ్రాల్ అనేవి ఈవినింగ్ లోపలే డైలీ క్రెడిట్ అయిపోతాయండి. ఐఎంపిఎస్ వాళ్ళది అప్పుడు బాగా వచ్చినాయి స్టార్టింగ్ లో ఇమ్మీడియట్ గా. బట్ ఏంటంటే ఐఏపిఎస్ వాళ్ళ సర్వీస్ అనేది ప్రాపర్గా ఇవ్వట్లేదండి. కొత్త సర్వీస్ వాళ్ళతో కూడా ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూ ఉంది. సో పాత సర్వీస్ వాళ్ళతో 1,50,000 వరకు ఉండిపోయిందండి ఫండ్. వాళ్ళు రిటర్న్ కూడా చేస్తామన్నారు. సో కొత్త సర్వీస్ వాళ్ళతో ఇంటిగ్రేషన్ అవ్వగానే అన్ని సక్రమంగా సో వర్క్ జరగాలనేసి కోరుకుంటున్నానండి నేను. సో పాత సర్వీస్ వాళ్ళు కూడా సో మనకు రిఫండ్ అనేది చేసేస్తే బాగుంటుంది. ఇంకా మేనేజ్మెంట్ చెప్పాలంటే వాళ్ళ జాబ్లో నుంచి తీసి ఇచ్చారండి. సో ఫండ్ అనేది ఆడ స్ట్రక్ అయిపోయింది కాబట్టి. సో ఈ రోజు పెట్టిన వాళ్ళకు క్రెడిట్ అయితే ఆల్మోస్ట్ అందరికి అయిపోతుందండి, అందులో ఎలాంటి సమస్య లేదు. ఐ హోప్ లీడర్స్ మీకు మన అభిరుచి పికిల్ ప్లాన్ గురించి క్లియర్ కట్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో ఒకసారి మాట్లాడి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని రండి. ఖచ్చితంగా మనం అందరం ఇక్కడ కలిసి సక్సెస్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక ఈ సెక్షన్ ని నేను ఎండ్ చేయబోతున్నాను.